సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. ఇంత ప్యాషన్ ఉంచుకొని కూడా ఇది దానికోసమే కదా మీరు ఉన్నారు. అయిపోయిందండి అదంతే. ఆ క్షణంలో అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ పోయింది, బయటకు వచ్చాను. ఒక పెద్ద శూన్యం, ఏం చేయాలో అర్థం కావడం లేదు. సరే పోతే పోయి జస్ట్ ఒక నవ్వుకున్నాను, తెచ్చడంతో ఏడ్ చేశాను. మా ఇంట్లో కూడా పోతే పోండి అన్నారు మొత్తం. సరే ఇంకా నేను ఇంకేం ఆలోచించలేదు. ఇంకా ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటి అనేది మొదలైంది మళ్ళీ. అంటే ఫ్రమ్ ద బిగినింగ్ అయిపోయింది మొత్తం. అంటే అకాడమిక్ కెరియర్ అనేది ఫుల్ స్టాప్ అయిపోయింది అంతే. ఏం చేయాలి అంటే నాకు కనిపించింది ఒకటే కనిపించింది, సినిమా కనిపిస్తుంది అంతే. నాకు ఇంకేం కనిపించడం లేదు. ఆ టైంలోనే రాహుల్ బోస్ గారు ఉన్నాడు, ఇంటర్నేషనల్ యాక్టర్. పూర్ణ మలావత్ మీద ఆయన బయోపిక్ తీస్తున్నాడు. ఆయన చాలామందిని చూశాడు. ఆయన ఒక క్యారెక్టర్ కోసం, విలన్ క్యారెక్టర్, అందులో నెగిటివ్ క్యారెక్టర్. నా వెనక పడ్డారు వాళ్ళు, మీరు ఆడిషన్ ఇవ్వండి. అసలు నాకు దేవత అసలు నాకు చాలా డిప్రెషన్లో ఉన్నా మొత్తం నేను. మీరు ఎక్కడ ఉంటే చెప్పి అక్కడికి వస్తామన్నారు వాళ్ళు. ఆ ఆడిషన్ చేశాను. మా ఇల్లు ఎక్కడ దూరం రా, పర్వాలేదు సార్ మేము వస్తామన్నారు. సరే ఆ పిల్లలు వచ్చారంటే వాళ్ళు వచ్చి ఆడిషన్ తీసుకుని పోయారు. సెలెక్ట్ అయ్యాను. సరే అయిపోయింది, చేశాము. ఆయనతో చేశాము. చాలా మంచి క్యారెక్టర్ అది. సరే బాహుబలి కూడా చేశాను, పార్ట్ 2. పూర్ణ మలావత్, బాహుబలి 2 సైమిల్టేనియస్గా ఉంది. అది పూర్ణ లాస్ట్ షెడ్యూల్, బాహుబలి పార్ట్ 2 ఫస్ట్ షెడ్యూల్. ఆ ఒకరోజు ఈ ఒక రోజులో ఉంది, మధ్యలో ఉంది అది. అక్కడ నేను వాళ్ళకేమో గడ్డం పెంచమని చెప్పాను, దాని మీద గడ్డం పెంచాను నేను. బాహుబలిలో గడ్డం లేదు నాకు యాక్చువల్ పార్ట్ 1లో. గడ్డం పెంచాను. ఆ ఒక్క రోజుని బ్యాలెన్స్ వర్క్ అనేది బాహుబలి షెడ్యూల్ సెకండ్ పార్ట్ 2లో ఉంది. అది ఏం చేయాలి, నేను సినిమాను వదులుకోవాలి, గడ్డం అయితే తీలేను. ఏం చేయాలి అర్థం కాక డైరెక్ట్గా నేను రాజమౌళి దగ్గరికి వెళ్ళాను. ఫస్ట్ డే ఇలాగే నమస్కారం పెట్టాను. సార్ గడ్డం తీలేను సార్, నేను ఇట్లా పలానా సినిమా ఉంది, ఆగిపోయింది, అది 1 డే చేయాలి. అది ఒకటి గడ్డం తీలేను, ఒకటి ఈ 10 రోజుల్లో ఒక రోజు నాకు పర్మిషన్ ఇవ్వాలి, నాకు ఆ షూటింగ్ చేసుకోవాలి. చాలా గొప్ప మనసు అంటే నిజంగా అయింది. గడ్డమా తినవసరం లేదు, బ్లాక్ చేసేవా గడ్డం, నో ప్రాబ్లం. మీరు పెట్టుకుంటారు కదా, మీరు పెట్టుకుంటాను సార్, పెట్టేసుకోను, నో ప్రాబ్లం. మీరు ఎప్పుడు వెళ్తారు, 24th? నో ప్రాబ్లం, వెళ్ళండి. గ్రేట్. వేషము కన్ఫర్మ్ అయింది, నన్ను ఏమి మార్చలేదని. అంటే ఒక మనిషికి, ఒక యాక్టర్కి ఇచ్చే రెస్పెక్ట్, ఆ యొక్క నెసెసిటీ. అంతేనండి, వెళ్ళాను, తీసుకొచ్చాను, షూటింగ్ అయిపోయింది. ఇక అక్కడి నుంచి బాహుబలి పార్ట్ 2 మొత్తం నేనున్నానంటే నా మీదనే ఉంటుంది మొత్తం. అది నేను ఎక్స్పెక్ట్ చేసింది కాదు అసలు. అది అందరూ ఏంద్రా నీ మీద పెడుతున్నారన్నారు. ఏమో నాకు కూడా తెలియదురా, మొత్తం నా మీదనే ఎక్కువగా ఉంది మొత్తం అంతా. సరే మంచిదే చూద్దాంలే అనుకున్నా మొత్తం. సో అయిపోయిందండి. రిలీజ్ అయ్యాక ఏం సార్ రెస్పాన్స్ ఏంటి? అదే తల్లి, ఎక్కడికే వస్తున్నా నేను. అక్కడికి ఎందుకంటే ఎక్కడ ఆగాను, సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఆగాను, ఏడుపు దగ్గర ఆగాను నేను. జనవరిలో అయిపోయింది మొత్తం. నా యొక్క కళలన్నీ మొత్తం చెత్తబుట్లో వెళ్ళిపోయినాయి మొత్తం. అక్కడ నేను డాక్టరేట్ కాదు, ఏవీ కాదు, ఒక యాక్టర్ని మాత్రమే. నేను కనిపించా, నేను కనిపించాను అంతే. ఒక కుంటకల్లో నేనున్నా, ఎలా అయితే ఉన్నానో ఆ వ్యక్తిలా కనిపించాను నేను. ఇప్పుడు నేను ఐ వాంట్ టు సెల్ దిస్ బాడీ, నా ఆర్ట్ని అనుకున్నాను, వదిలేశాను. 2017 అనుకుంటా, 17 అనుకుంటా, 16 17 అంటే 16లో అయిపోయింది మొత్తం అంతా. 17 ఏప్రిల్ 24 పూర్ణ రిలీజ్. బ్రహ్మాండంగా నా వేషం క్లిక్ అయిపోయింది.
సరే నెక్స్ట్ బాగానే ఉంది, కొద్దిగా రిలీఫ్ వచ్చింది. April 27th 28th అనుకుంటా, April 28th బాహుబలి రిలీజ్ అయింది. డైలాగ్ చెప్పాను అంతా, అది తెలిసిందే మొత్తం అంతా. అవును. నేను ఏమీ అనుకోలేదు, జస్ట్ క్యాషువల్ ఉన్నంత సెట్ అంతే. లేచాను, తెల్లవారుజామున 5 o'clock ఫోన్ వచ్చింది నాకు. బాహుబలి ఒక వరల్డ్ రికార్డ్ అయ్యా, ఇండస్ట్రీ హిట్, పెద్ద హిట్ అన్నారు. నీ క్యారెక్టర్ పగిలిపోయింది అన్నారు. నాకేం అర్థం కావడంలే. అంత ఉన్నానా, నేను ఉన్నానా అన్నాను. నువ్వు ఉన్నావురా బాబు, నీ డైలాగ్ కూడా ఉంది. ఏం డైలాగ్ అయ్యా అన్నారు మొత్తం. అసలు నాకు ఏమీ అర్థం కాలేదండి, నాకు ఏమీ అర్థం కాలేదు. సినిమా చూస్తుంటే ఇంకా జాతర కదా మొత్తం, ఒక 4 weeks పాటు హౌస్ఫుల్స్, అన్ని షోలు. నాకు మాత్రం ఏమీ లేదండి. నాకు అరే ఎవరు పిలుస్తలేరు నాకు, అసలు వేషాలు ఎవరు పిలుస్తలేరు నాకు. 4 weeks అయిపోయింది, ఎవ్వరు పిలుస్తలేరు. బట్ ఒకటి మాత్రం అనుకున్నాను, ఈ యొక్క వైబ్ అనేది 6 months తర్వాత నాకు ఉంటుంది అని నేను గట్టి మనసులో ఫిక్స్ అయ్యాను. ఈ 6 months కంటే మధ్యలో సినిమాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి నన్ను అకామిడేట్ చేయలేరు వాళ్ళు. ఓకే చేయలేరు. కొత్త సినిమాలకు రిక్వైర్మెంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సరే కానిలే మొత్తం అంతా అనుకుని ఇంకా వదిలేశానండి. ఇంకా అక్కడి నుంచి ఇంకా నాకు మెల్లమెల్లగా రంపైంది. ఈ మధ్యకాలంలో బాహుబలికి దీనికి మధ్యకాలంలో ఒక 4 months ఉంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్. డిప్రెషన్, మామూలు భయంకరమైన డిప్రెషన్ అండి, మామూలు కాదు. అంటే వేరే వాళ్ళు చచ్చిపోయాడేమో గ్యారంటీగా, అది గ్యారంటీ. అది ఎందుకంటే ఒక 20-30 years నేను ఒక నమ్ముకున్నది, అదే జీవితం అనుకున్న దాన్ని, అది వెళ్ళిపోతే ఎలా ఉంటుంది చెప్పండి. ఫ్యూచర్ లేదు నాకు. ఇంకా దాన్ని ఏం చేయాలో తెలియదు, ఎట్లా చేయాలి దీన్ని ఎక్స్ప్రెస్ చేయాలి. నేను ఎక్కడో దగ్గర ఈ యొక్క లోపల ఉండే ఆ యొక్క డిప్రెషన్ నేను బర్న్ చేయాలి అనుకుని ఆర్ఫనేజెస్కి వెళ్ళిపోయాను. నేను ఆర్ఫనేజెస్లో నా ఫ్రెండ్ కబీర్ అని ఉండేవాడు, రెయిన్బో హోమ్స్లో వర్క్ చేశాడు. ఆ అబ్బాయిని పిలిచి నేను అర్జెంటుగా నేను ఆర్ఫనేజెస్కి వెళ్ళి నేను పిల్లలతో వర్క్ చేయాలి నేను అని ఒక 5 ఆర్ఫనేజెస్ని సెలెక్ట్ చేసుకొని వీళ్ళకి నేను ప్లే నేర్పిస్తాను, వీళ్ళకి నేను థియేటర్ నేర్పిస్తాను. నాకు డబ్బులు ఏమి వద్దు, నాకు నా డబ్బులతో నేను వస్తాను, నేను పెట్రోల్ వేసుకొని అని 5 homes అండి, ఫ్రమ్ సికింద్రాబాద్ టు ఫలక్నామా. ప్రతిరోజు ఒక హోమ్కి వెళ్ళి ఆ పిల్లల చేత నాటకాలు చేయించానండి. ప్రతిరోజు డైలీ వెళ్ళడము, చేయడము, రావడం, వెళ్ళడం చేయడం. ఎంత మంచిగా అనిపించింది నాకు. అరే వాళ్ళని చూస్తుంటే నాకు, నేను కూడా అలాంటి వాడినే కదా, నేను కూడా వస్తున్న పరిస్థితి. సో ఆ విధంగా దాన్ని వేసాను, భగవంతుడు వేశాడు, బాహుబలి రూపంలో ఇచ్చాడు. అక్కడి నుంచి ఇంకా అలా 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 ఇప్పుడు కంప్లీట్ యాక్టర్గా ఉన్నారు. కంప్లీట్, ఇక వేరే ఏవీ లేవు. ఉన్నా కూడా నేను పట్టించుకోను. నా ఫస్ట్ ప్రయారిటీ ఇస్ ద యాక్టింగ్. ఇది ఎప్పుడో చేసి ఉంటే బహుశా మేబీ, ఐ డోంట్ నో, బట్ ఇప్పుడైతే మాత్రం కంప్లీట్గా నేను వేరే, ఎందుకంటే చూశాను లైఫ్ మొత్తం. ఈ యొక్క నా వల్ల కాలేదు, ఒకటే పెట్టుకున్నా, అది వస్తే నన్ను ముంచినా పర్వాలేదు, నన్ను ఎత్తుకున్నా పర్వాలేదు. ఎలా సార్, పాపకు మ్యారేజ్ అయిపోయిందా? మా అమ్మాయి ఇప్పుడు 2nd year అండి. ఇప్పుడు మా అమ్మాయి 2nd year చదువుతోంది. మా అమ్మాయి. ఓకే. సో మా అమ్మాయి, నువ్వు ఎందుకు అసలు నువ్వు ప్రశాంతంగా ఉండుంటుంది మా అమ్మాయి, అది నాతో కాదు, వదిలేసి అంట. చూశారు కదండి పాపం వాళ్ళు. అంటే మా డాడీ పొద్దున్న వెళ్ళిపోతాడు, రాత్రి వస్తాడు, ఏం తింటాడో తెలియదు, ఏమో తెలియదు, ఆయన మైండ్ తెలియదు. బయట రకరకాల ఎమోషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ తట్టుకొని వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత కొన్నిసార్లు వాళ్ళ మీద వెళ్తుంది, మళ్ళీ వద్దులే మొత్తం, అది వదిలేసే మొత్తం. వాళ్లే కదా ఎంతున్నా సరే. ఇప్పుడు ఉన్నది మేము ముగ్గురము చిన్న మైక్రో ఫ్యామిలీ లాగా కొట్లాడుకున్న ముగ్గురు 3 ధృవాలు. సో కాబట్టి కొద్దిగా ప్రశాంత్. మా అమ్మాయి ఎప్పుడైతే MBBS వచ్చిందో అదే టైంలోనే
బాహుబలి హిట్ కావడము, పూర్ణ హిట్ కావడము, మా ఎంబీబీ సీట్ రావడం.